तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के जाए बीजेपी की मेंबरशिप कैंपेन का हुआ आगाज़। इस मौके पर वजीर किशन रेड्डी ने किया खिताब। बताया गया कि बीजेपी वाहिद पार्टी है जो इस मुल्क को आगे लेकर चल रही है। इस मौके पर किशन रेड्डी ने खिताब करते हुए रियासत तेलंगाना की हुकूमत को भी तनकीद का निशाना बनाया। उन्होंने बताया कि रेवंत हुकूमत में आने से पहले 6 गारंटी और मुख्तलिफ वादे किए गए थे जो कि अभी तक निभाए नहीं गए। इस मौके पर उन्होंने कांग्रेस के साथ साथ बीआरएस पार्टी को भी अपनी तनकीद का निशाना बनाया। इस मौके पर उन्होंने मोदी गवर्नमेंट की जानिब से किए जाने वाले कामों का तस्करा किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। जिला अध्यक्षुలు అట్లాగే కార్పొరేటర్స్ వారిని సన్మానం చేస్తారు। ముందుగా శాంసు స్వాగతం పలుకుతారు। కార్పొరేటర్ సర్ల రాజేందర్ గారికి స్వాగతం పలుకుతారు। కార్పొరేటర్ దీపిక గారు శ్రీ भारतीय जनता पार्टी सभ्यत्व సేకరణ కార్యక్రమం ప్రారంభమైన విషయం మనకు తెలుసు। కానీ ప్రపంచంలో కానీ నియమావళి ప్రకారము గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా సభ్యత్వ సేకరణ కార్యక్రమం కొనసాగించి షెడ్యూల్ ప్రకారము పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ। మిగతా పార్టీలలాగా కుటుంబాల కోసమో వ్యక్తుల కోసమో పనిచేసేటువంటి పార్టీ కాదు మనది। మన పార్టీ దేశం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ। ఇది కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ, పార్టీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ। ఈరోజు మనము దేశంలో చూస్తా ఉన్నాం, ఈరోజు వ్యక్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం। ఇష్టారాజ్యంగా కుటుంబాల చుట్టూ తిప్పుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ దేశ రాజకీయాల్లో ఈరోజు వ్యక్తుల పేరుతో చలామణి కావడం కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అంతకుముందు జనసంఘ్ కానీ 80 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కానీ ఒక పద్ధతి ప్రకారము పార్టీ నియమావళి ప్రకారము సభ్యత్వ సేకరణ చేయడము, తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు మాస్ పార్టీలో కూడా ఈరోజు మనం ఎమర్జ్ అయ్యాం। ఈ రకంగా కార్యకర్త నుంచి ఈరోజు మాస్ పార్టీగా ఎదగడం ఎంతున్నదో అది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈరోజు సాధ్యం। మనం ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంటాం। ఈరోజు మనకందరికీ తెలుసు, క్రమం తప్పకుండా సభ్యత్వ సేకరణ మనం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాం।